హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 3 జెండర్, రిలీజన్ అండ్ క్యాస్ట్. ఈ చాప్టర్కి 3 పిల్లర్స్: జెండర్, రిలీజన్ అండ్ క్యాస్ట్. మనం ఈరోజు ఈ చాప్టర్ని కంప్లీట్ చేయబోతున్నాం. మనకు ఈ చాప్టర్ 6 మార్క్స్ రాబోతుంది పబ్లిక్ ఎగ్జామ్లో. ఒకటి 4 మార్క్స్, ఇంకోటి 2 మార్క్స్. ఓకేనా? మనం ప్రీవియస్ వీడియోస్లో ఏమేమి చదువుకున్నాం ఒకసారి రివైజ్ చేద్దాం. మనము జెండర్, ఫస్ట్ పిల్లర్ అయిన జెండర్తో మొదలుపెట్టినాం అనమాట. జెండర్ అంటే ఏమి? సెక్స్ వేరు, జెండర్ వేరు. జెండర్ వచ్చేసి మనకు సోషల్ ఎక్స్పెక్టేషన్స్ అలాగే స్టీరియో టైప్స్ మీద ఫామ్ అయిందనమాట. తర్వాత ఈ జెండర్ వల్ల మనకు ప్రైవేట్ అండ్ పబ్లిక్ డివిజన్స్ అనేది మనం చూస్తామన్నమాట. ఈ ప్రైవేట్ పబ్లిక్ డివిజన్స్ వల్ల మనకు సెక్షువల్ డివిజన్ ఆఫ్ లేబర్ అనేది ఏర్పడుతుంది. తర్వాత దీనికి అగేనెస్ట్గా ఉమెన్ చాలా ఫెమినిస్ట్ మూమెంట్స్ అనేవి చేస్తారనమాట. తర్వాత మనకి ఎక్కువగా స్కాండినేవియన్ కంట్రీస్ అయిన ఫిన్లాండ్, నార్వే, స్వీడన్లో మనకు ఉమెన్కి ఈక్వల్ రిప్రజెంటేషన్ అనేది ఉందన్నమాట. తర్వాత మనం పెట్రియార్కల్ సొసైటీలో, మన యొక్క ఇండియా పెట్రియార్కల్ సొసైటీలో ఉమెన్ చాలా డిసడ్వాంటేజెస్, తర్వాత డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తున్నారు. ఎలా చెప్పగలం? 5 రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎడ్యుకేషన్. బాయ్స్ లిటరసీ రేట్ 76%, గర్ల్స్ లిటరసీ రేట్ 54%. తర్వాత పేరెంట్స్ బాయ్స్ని ఎక్కువ చదివించడానికి ప్రిఫర్ చేస్తారు దెన్ గర్ల్స్. తర్వాత హైలీ పేడ్ అండ్ వాల్యూడ్ జాబ్స్లో మనకి ఎక్కువగా బాయ్సే కనబడిస్తారు యాజ్ కంపేర్డ్ టు గర్ల్స్ అనమాట. అలా అయినప్పటికీ గర్ల్స్ బాయ్స్ కంటే 1 గంట ఎక్కువ చేసినప్పటికీ, 1 గంట ఎక్కువ పని చేసినప్పటికీ మనకు తక్కువ మంది కనబడిస్తారు అనమాట గర్ల్స్ వాల్యూడ్ జాబ్స్లో. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి ఈక్వల్ వేజెస్ అనేది ఇవ్వాలి గర్ల్స్కి, బాయ్స్కి, ఉమెన్కి, మెన్కి అండ్ ఉమెన్కి అనమాట. కానీ మనకు ఈ యాక్ట్ ఏదైతే ఈక్వల్ రెమ్యునరేషన్ యాక్ట్ అనేది ఏదైతే ఉందో అది ఎక్కడా ఫాలో అవ్వట్లేదు అనమాట. తర్వాత సెక్స్ సెలెక్టివ్ అబార్షన్స్ అనేది జరిపించడం వల్ల సెక్స్ రేషియో అనేది పడిపోయింది. కొన్ని స్టేట్స్లో అయితే 800 కంటే బిలో పడిపోయింది అనమాట. తర్వాత హెరాస్మెంట్ కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఉమెన్ అనేవాళ్ళు ఫేస్ చేస్తున్నారు. దీన్ని మనం స్టాప్ చేయాలి అంటే ఉమెన్కి ఖచ్చితంగా లీగల్గా బైండ్ చేయాలన్నమాట పాలిటిక్స్తో. అంటే ఉమెన్కి రిప్రజెంటేషన్ అనేది కల్పించాలన్నమాట. అందుకే మనకు 10 years ముందు నారీ శక్తి వందన్ అభినయం బిల్ అనేది పెట్టినారనమాట పార్లమెంట్లో. అది మనకు లాస్ట్ ఇయర్ అనేది లాగా ఫామ్ అయిందనమాట. 2029 ఎలక్షన్స్లో నుండి మనకు ఉమెన్కి 33% రిజర్వేషన్ అనేది ఉంటుందన్నమాట లోక్సభ ఎలక్షన్స్లో. జెండర్ని మనం పాలిటిక్స్లో వాడడం వల్ల ఎవరికి మంచి జరిగింది? ఉమెన్కి. కాబట్టి జెండర్ అండ్ పాలిటిక్స్, ఓకేనా? జెండర్ అండ్ పాలిటిక్స్ పాజిటివ్ అవుట్కమ్. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పిల్లర్ రిలీజియన్, కమ్యూనలిజం అండ్ పాలిటిక్స్. దీంట్లో మనం ఫస్ట్ కమ్యూనలిజం గురించి గాంధీజీ ఒక మాట చెప్పినారు: రిలీజియన్ కెన్ నాట్ బి సపరేటెడ్ ఫ్రమ్ పాలిటిక్స్. తర్వాత మనం ఉమెన్ రిలీజియస్ డిస్క్రిమినేషన్ అనేది ఫేస్ చేస్తారు. తర్వాత ఫ్యామిలీ లాస్ గురించి. తర్వాత పాలిటిక్స్ లేకుంటే గవర్నమెంట్ రిలీజియస్ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు ఎప్పటి వరకు అంటే అలా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మిగతా ఏ రిలీజన్కి బాధ కలుక్కోకుండా ఉన్నంత వరకు గవర్నమెంటు రిలీజియస్ ఇష్యూస్లోకి ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ ఎక్కువగా ఇన్వాల్వ్ అయిందనుకో అప్పుడు దాన్ని కమ్యూనలిజం అంటాం. కమ్యూనలిజం మీన్ గివింగ్ ప్రియారిటీ టు వన్ రిలీజన్ బై డిస్రెస్పెక్టింగ్ ద అదర్ రిలీజన్స్ అనమాట. ఓకేనా? తర్వాత ఈ కమ్యూనలిజం ఐడియాలజీ ఫాలో అయ్యేవాడు కమ్యూనల్ మైండ్ అనమాట. ఈ కమ్యూనల్ మైండ్ ఎలా ఆలోచిస్తాడు? నా రిలీజన్కి చెందిన వాళ్ళందరూ నాలాగే ఆలోచిస్తారు అనుకుంటారు. కానీ అలా జరగదు. ఒక రిలీజన్ చెందిన వాళ్ళు వివిధ రకాలుగా ఆలోచిస్తారు. ఒకవేళ మనం వాళ్ళందరినీ ఒకే లైన్ మీద తేవాలి అని ట్రై చేసాం అనుకో, వాళ్ళ స్వతంత్రంగా ఉండే వాయిసెస్ని మనం సప్రెస్ చేసినట్టు అవుతుంది. తర్వాత కమ్యూనలిజం పాలిటిక్స్లో డిఫరెంట్ ఫార్మ్స్ అనేది తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ది వచ్చేసి మన డైలీ లైఫ్లో మనము కమ్యూనలిజం అనేది ఫాలో అవుతూ ఉంటాం. కానీ అది మనకు తెలియదు. మనం కమ్యూనలిజమే ఫాలో అవుతున్నామా అవునా అని షాక్ అవుతాం. అయినప్పటికీ మనకు తెలుసు ఏమి కమ్యూనలిజం ఈజ్ ఏ రాంగ్ ఐడియాలజీ అని తెలిసినప్పటికీ మనం ఫాలో అవుతూ ఉంటాం. అది మనం నోటీస్ చేయడానికే ఫెయిల్ అవుతాం అన్నమాట. సెకండ్ వచ్చేసి ఒక కమ్యూనల్ మైండ్, రిలీజియన్ చెందిన ఒక కమ్యూనల్ మైండ్ పొలిటికల్ డామినెన్స్ కోసం ఆకలితో ఉంటాడనమాట. అదే ఒకవేళ ఆ కమ్యూనల్ మైండ్ మెజారిటీ కమ్యూనిటీకి చెందినవాడు అనుకో మెజారిటేరియన్ డామినెన్స్. ఒకవేళ మైనారిటీ కమ్యూనిటీకి అనుకో సపరేట్ పొలిటికల్ యూనిట్ అనమాట. తర్వాత పొలిటికల్ మొబిలైజేషన్ బేస్డ్ ఆన్ రిలీజియస్ లైన్స్. తర్వాత అగ్లీ ఫార్మ్ ఆఫ్ కమ్యూనలిజం వచ్చేసి మనకు కమ్యూనలిజం ఇన్ పాలిటిక్స్. అది వచ్చేసి మనకు మెసాకర్, తర్వాత వైలెన్స్, రైట్స్ అనమాట. ఇది మనకు పోస్ట్ ఇండియా తర్వాత ప్రీ ఇండియన్
ఇండిపెండెన్స్ అప్పుడు కూడా మనకు కనబడిస్తుంది అనమాట. తర్వాత సెక్యులర్ స్టేట్, ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ స్టేట్. హౌ కెన్ యూ సే దట్? ఫస్ట్, నో అఫీషియల్ రిలీజన్. సెకండ్, కాన్స్టిట్యూషన్ prohibits డిస్క్రిమినేషన్ బేస్డ్ ఆన్ రిలీజన్స్. తర్వాత సెకండ్ది వచ్చేసి ఇండియాలో నివసిస్తున్న వ్యక్తి తనకు ఇష్టమైన ఏ రిలీజన్నా ఫాలో అవ్వచ్చు, ఏ మతమైనా మారచ్చు. తర్వాత అతడు ఏ మతము ఫాలో అవ్వకుండా స్వతంత్రంగా ఉండొచ్చు, అంత రైట్స్ ఉన్నాయన్నమాట. థర్డ్ది వచ్చేసి కాన్స్టిట్యూషన్ రిలీజియస్ బేస్ మీద జరిగే డిస్క్రిమినేషన్ని అడ్డుకుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి గవర్నమెంట్ రిలీజియస్ ఇష్యూస్కి ఇన్వాల్వ్ అవ్వచ్చు, ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఆపడానికి ఇన్వాల్వ్ అవ్వచ్చు అనమాట రిలీజియస్ ఇష్యూస్లోకి. తర్వాత మనము కమ్యూనిజంని పూర్తిగా పాలిటిక్స్ నుండి తొలగించలేము అని మనకు అర్థమైంది. అంటే మనకు ఏమర్థమైంది? రిలీజియన్ అండ్ పాలిటిక్స్ అంటే నెగిటివ్ అవుట్కమ్ అనమాట, అర్థమైందా? తర్వాత మనం క్యాస్ట్ అండ్ పాలిటిక్స్, లాస్ట్ పిల్లర్, థర్డ్ పిల్లర్ అది మనం చూసినాం అనమాట. మన ఇండియాలో క్యాస్ట్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి ఉన్నాయి. మనకు ఇది క్యాస్ట్ ఎలా ఏర్పడిందంటే హెరిడిటరీ ఆక్యుపేషనల్ అనమాట, హెరిడిటరీ ఆక్యుపేషనల్ అనమాట మనకు ఇదనమాట. తర్వాత మనము ఈ క్యాస్ట్ సిస్టమ్ని మన యొక్క ఇండియన్ రిఫార్మర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, దీన్ని అంతం చేసేకి ట్రై చేసినారు. ఎవరెవరు? బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీజీ, జ్యోతిబాయి పూలే, పెరియార్ రామస్వామి నాయకర్, వీళ్ళందరూ ట్రై చేసినారు అనమాట. ఇంకా వేరేటివి కూడా ఉన్నాయన్నమాట స్టెప్స్. ఒకటి ఆక్యుపేషనల్ మొబిలిటీ, తర్వాత అర్బనైజేషన్, తర్వాత క్యాస్ట్ హైరార్కీ బ్రేకింగ్ డౌన్, ఇవి కూడా అనమాట. తర్వాత మనము ఒకవేళ ఎవరైతే వ్యక్తి 100 ఏళ్ల క్రితం ఇండియా నుంచి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ వచ్చినాడు అనుకో, ఆ అప్ప ఇప్పుడు ఇండియాని చూసినాడు అనుకో చాలా షాక్ అవుతాడు, ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తగ్గిపోయినాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఒక కొత్త టాపిక్లోకి ఎంటర్ అవబోతున్నాం అనమాట, అర్థమవుతుందా? ఒక కొత్త టాపిక్లోకి ఎంటర్ అవుతున్నాం. ఏం టాపిక్ అంటే క్యాస్టే, థర్డ్ పిల్లర్ క్యాస్టే, అదొకే. కానీ ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ గమనించినారా? క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, నేను ప్రీవియస్గా ఏమైనా జెండర్ ఇన్ పాలిటిక్స్, రిలీజన్ ఇన్ పాలిటిక్స్ అంటే అది తప్పు. రిలీజన్ అండ్ పాలిటిక్స్ అనమాట, జెండర్ అండ్ పాలిటిక్స్. ఓకేనా? అండ్కి డిఫరెన్స్ ఏమి, ఇన్నికేం డిఫరెన్స్ అని వస్తుంది, క్వశ్చన్ వస్తుంది. ఎలా అని అంటే ఇప్పుడు చెప్తాను చూడండి. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కార్ నడుపుతూ ఉన్నారు అనుకోండి, ఇప్పుడేం నడపరు, ఫ్యూచర్లో నడుపుతారు అనుకోండి. ఇప్పుడు నువ్వు ఒకవేళ డ్రైవింగ్ సీట్లో కూర్చొని అనుకో, ఇది సపోజ్ కార్ అనుకోండి, మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు అనుకో, అప్పుడు మీరు కార్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నట్టు? మీరు, ఆబ్వియస్గా మీరు. అలాగే ఇప్పుడు కార్ని మీరు పాలిటిక్స్ అనుకోండి, నువ్వు క్యాస్ట్ అనుకో. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒకవేళ క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ అనుకో, అప్పుడు ఎవరు ఎక్కువగా కంట్రోల్ చేసినట్టు? నువ్వు ఎట్లయితే కార్ని కంట్రోల్ చేసినావు, నువ్వు క్యాస్ట్ కదా, నువ్వు ఎవరిని కంట్రోల్ చేస్తున్నావు? కార్ అంటే పాలిటిక్స్. కాబట్టి క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ అంటే క్యాస్ట్ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇది అర్థమైందా? సపోజ్ బబ్లు ఇన్ కారు, క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ అనమాట పేరు. బబ్లు వచ్చేసి క్యాస్ట్, మనకు పాలిటిక్స్ వచ్చేసి కార్ అనమాట. ఓకేనా? ఇది అర్థమైందా హెడ్డింగ్? ఇప్పుడు నెక్స్ట్ ఇంకో హెడ్డింగ్ వస్తుంది మనకు మళ్ళీ, పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు కార్ పొరపాటున బబ్లు మీదకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ బబ్లు ఉన్నాడు, పొరపాటున కార్ బబ్లు మీదకి వెళ్ళిపోయింది. అంటే మధ్యలో కొంతమంది రిపేరింగ్ వర్క్స్ అట్లా ఉంటాయి కదండి, కార్ రిపేర్ వాళ్ళు అందరు కింద దూరుతారు కదా, అట్లా వెళ్ళినాడు అనమాట. ఇప్పుడు కారు కింద బబ్లు ఉన్నాడు అంటే ఇప్పుడు బబ్లుని ఎవరు కంట్రోల్ చేస్తున్నట్టు? కారు. అంటే పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్, అప్పుడు పాలిటిక్స్ క్యాస్ట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. హెడ్డింగ్స్ అర్థమైనాయా? క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్, క్యాస్ట్ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తుంది దాని హెడ్డింగ్ మీనింగ్. అలాగే పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్, పాలిటిక్స్ క్యాస్ట్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు క్యాస్ట్ రాజకీయాల్ని ఎలా కంట్రోల్ చేసిందో అది ఇప్పుడు చూద్దామన్నమాట. ఇదే క్వశ్చన్గా కూడా వస్తుంది, హౌ క్యాస్ట్ కంట్రోల్డ్ పాలిటిక్స్ అని వస్తుందన్నమాట. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ కమ్యూనలిజం, క్యాస్టిజం ఈజ్ రూటెడ్ ఇన్ ద బిలీఫ్ దట్ క్యాస్ట్ ఈజ్ ద సోల్ బేసిస్ ఆఫ్ సోషల్ కమ్యూనిటీ. మన సమాజం అనేది క్యాస్ట్లతో ఏర్పడింది అనమాట. అకార్డింగ్ టు దిస్ వే ఆఫ్ థింకింగ్, పీపుల్ బిలాంగింగ్ టు ద సేమ్ క్యాస్ట్ belong to a natural social community and have the same interests which they do not share with anyone from another caste. As we in the case of communalism, such a belief is not borne out by our experience. Caste is one aspect of our experiences, but it is not the only relevant of the most important aspect. మనకి ఇది కూడా ఇక్కడ కూడా అదే వస్తుంది అనమాట. అక్కడ ఎట్లయితే కమ్యూనలిజము మైండ్ ఎట్లా అనుకున్నాడు, తన రిలీజన్ చెందిన వాళ్ళందరూ ఒకే రకంగా ఆలోచిస్తారు, అలాగే ఇక్కడ కూడా అట్లనే అనుకుంటున్నారు. ఏమి
ఒక క్యాస్ట్కి చెందిన పీపుల్ అందరూ ఒక రకంగానే ఆలోచిస్తారు అని అనుకుంటారు, కానీ అలా జరగదు. అలాగే క్యాస్ట్ ఒక్కటే సమాజాన్ని ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయదన్నమాట అని మనకు అర్థమవుతుంది ఇక్కడేమి. క్యాస్ట్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పీరియన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద ఓన్లీ రిలవెంట్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. క్యాస్ట్ ఏం పూర్తిగా సమాజాన్ని ఏం పాడు చేయట్లేదు అనమాట. కొన్ని మేలులు ఉన్నాయి, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, కానీ ఎక్కువ శాతం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన మెయిన్ టాపిక్, ఇది ఊరికే ఇంట్రొడక్షన్ టైప్ వేసినారనమాట మనకు, ఇదేమంత ఇంపార్టెంట్గా. ఇప్పుడు వస్తుంది చూడండి, క్యాస్ట్ కెన్ టేక్ వేరియస్ ఫార్మ్స్ ఇన్ పాలిటిక్స్. ఇక్కడ నుండి వచ్చే పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే దాదాపు మీకు 3 క్వశ్చన్స్ అనేవి తయారవుతాయి అనమాట. బాయనండి, ఓకేనా. ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, అదే కదా మన క్వశ్చన్ వస్తుంది మీకు కూడా. క్యాస్ట్ ఎలా పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది అంటే, ఫస్ట్ పాయింట్, వెన్ పార్టీస్ చూస్ క్యాండిడేట్స్ ఇన్ ఎలక్షన్స్ దే కీప్ ఇన్ మైండ్ ద caste composition of the electorate and nominate candidates from different castes so as to muster necessary support to win elections. When governments are formed, political parties usually take care that representatives of different castes and tribes find a place in it. ఇప్పుడు చూడండి, మన రాజకీయాలు ఇట్లా జరుగుతాయి అన్నమాట. పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు పార్టీకి ఒక హెడ్ ఉంటాడా ఉండడం. సపోజ్ ఏపీనే అనుకుందాం, అంటే నేను ఎవరి పార్టీని పేర్లు ఎత్తాను అనమాట. ఒక పార్టీ ఏదో ఒకటి, ఆ పార్టీ లీడరు ఇప్పుడు సపోజ్ ఏదైనా ఊరు లేకుంటే పల్లెకి ఒక ఎమ్మెల్యేని అట్లా నామినేట్ చేయాలి. పార్టీ క్యాండిడేట్స్ అని మనకు లాస్ట్ ఇయర్ చదువుకున్నాం కదా 9th క్లాస్లో, అలా అనమాట. పార్టీ క్యాండిడేట్స్ని నామినేట్ చేయాలి పొలిటికల్ లీడరు. ఇప్పుడు ఆ లీడరు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క లీడర్ నిలబెట్టాలి తన పార్టీ నుండి. అది ఎలా నిలబెడతాడో తెలుసా అప్ప? ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ ధర్మవరం అనుకోండి, ఓకేనా. ధర్మవరంలో ఏ క్యాస్ట్ ఎక్కువ ఉంది అని ఆ పార్టీ లీడర్ చూస్తాడనమాట. అది చూసి ఏ క్యాస్ట్ ఎక్కువ ఉందో ఆ క్యాస్ట్ లీడర్ని నిలబెడతాడనమాట ఆ ధర్మవరానికి. అప్పుడు ఏం జరుగుతుంది, ఆ క్యాస్ట్ వాళ్ళందరూ తన యొక్క క్యాస్ట్కి చెందిన వాడికే ఓటు వేస్తారని ఆ పొలిటికల్ లీడర్ అనుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇది మనకు జరుగుతుందన్నమాట. ఇప్పుడు అతడు గెలిచేకి ఓడేకి ఎవరు ఇక్కడ మెయిన్ రోల్ ప్లే చేస్తున్నారు? క్యాస్ట్. కాబట్టి క్యాస్ట్ పాలిటిక్స్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అనమాట. అలాగే ఆ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో అతడు మళ్ళీ ఎలక్షన్స్ అయిపోయినాక ఇది కూడా ఆలోచిస్తాడు, ఏపీలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని క్యాస్ట్లు అయితే ఉన్నాయో అన్ని క్యాస్ట్ల నుండి మనం ఆల్మోస్ట్ క్యాండిడేట్స్ నిలబెట్టినామా లేదా అని చూసుకుంటాడనమాట. లేకపోతే మిగతా క్యాస్ట్ల యొక్క సపోర్ట్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఫస్ట్ పాయింట్ సింపుల్, ద పార్టీ లీడర్ నామినేట్స్ ద క్యాండిడేట్ టు an electorate by seeing the highest composition of the caste and nominates the candidate from that caste to win the elections. ఇది రాస్తే కరెక్ట్ సరిపోతుంది. ఇక్కడ రాసిన సెంటెన్స్ కూడా కరెక్ట్గా ఉంటుంది, ఏం పర్లే, ఓకేనా. ఇప్పుడు సెకండ్ పాయింట్, పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ ఇన్ ఎలక్షన్స్ మేక్ అపీల్స్ టు క్యాస్ట్ సెంటిమెంట్ టు మస్టర్ సపోర్ట్. సమ్ పొలిటికల్ పార్టీస్ ఆర్ నోన్ టు ఫేవర్ సమ్ క్యాస్ట్ అండ్ ఆర్ సీన్ యాజ్ దేర్ రిప్రజెంటేటివ్స్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ డిఫరెంట్, సెకండ్ పాయింట్ డిఫరెంట్. చాలామంది కన్ఫ్యూజ్ పడతారు ఫస్ట్ సెకండ్ పాయింట్స్కి. ఫస్ట్ పాయింట్ ఏం లేదు, ఒక క్యాండిడేట్ని నామినేట్ చేసే, ఒక ఎలక్టోరేట్కి ఒక క్యాండిడేట్ని నామినేట్ చేసే ముందు ఆ ఎలక్టోరేట్లో ఏ క్యాస్ట్ ఎక్కువగా ఉందో అది చూసుకుంటాం. తర్వాత ఆ క్యాస్ట్ నుండి క్యాండిడేట్ని నామినేట్ చేస్తాం అనమాట. ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏం చెప్తుంది, ఎంతమంది అయితే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో ఆ పొలిటికల్ లీడర్స్ క్యాస్ట్ యొక్క ఫీలింగ్స్ ఉంటాయి చూడండి. ఇప్పుడు క్యాస్ట్ నుండి నామినేట్ చేసేసినాం లీడర్స్ని, కానీ ఆ క్యాస్ట్ వాళ్ళు అయిపోకే ఓట్ చేస్తారని ఏం నమ్మకం? క్వశ్చన్ వస్తుంది. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, పొలిటికల్ లీడర్స్ క్యాస్ట్ యొక్క ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి గ్యాలం అనేది వేస్తారనమాట, దాన్ని గురి పెడతారనమాట. క్యాస్ట్ యొక్క ఫీలింగ్స్ని ఎత్తుతారనమాట, లేకుంటే ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ని నోటీస్ చేస్తారనమాట, వాటిని బయటికి తీస్తారనమాట.
ఆ ఫీలింగ్స్ని పట్టుకొని వాళ్ళ సపోర్ట్ తెచ్చుకొని ట్రై చేస్తాడనమాట. అలాగే కొన్ని పార్టీస్కి ఇట్లా చెప్పలేదు, ఇలా చెప్పొచ్చు, ఈ క్యాస్ట్ యొక్క ఓట్లని ఈ పార్టీకే పడతాయి, నువ్వు ఏమన్నా అనుకో, ఈ క్యాస్ట్ ఓట్లని ఈ పార్టీకే పడతాయి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీకి కమ్మోళ్ళ ఓట్లని టీడీపీగా పడతాయని చాలామంది అంటూ ఉంటారు. ట్రూ, అది నిజమే, 99% అది నిజమే అనమాట. కమ్మోళ్ళ ఓట్లని టీడీపీగా పడతాయి అనమాట. అలా అనమాట. కొన్ని పార్టీస్నే మనం కొన్ని క్యాస్ట్లుగా చూడొచ్చు అనమాట. ఇది సెకండ్ పాయింట్ అనమాట. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ 1 person 1 vote compelled political leaders to gear up to the task of mobilizing and securing political support. It also brought new consciousness among the people of caste that were hitherto treated as inferior and low. ఇప్పుడు మన ఇండియాలో యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అనేది ఇప్పుడు చూడండి, ప్రతి వ్యక్తికి ఒక ఓట్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, 1 person 1 vote అనమాట. ఇది ఉండడం వల్ల ఇది ఏదైతే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఉందో అది పొలిటికల్ లీడర్స్కి ప్రెషర్ పెట్టింది. ఎటువంటి ప్రెషర్ అంటే నువ్వు ఒక క్యాస్ట్కి చెందిన వాడిని నిలబెట్టినప్పుడు లీడర్గా, ఆ క్యాస్ట్కి చెందిన వాళ్ళు అతనికే ఓట్ చేస్తారని గ్యారంటీ లేదు. కాబట్టి నువ్వు నిలబెట్టిన వాడి యొక్క క్యాస్ట్నే మాత్రం కాకుండా మిగతా క్యాస్ట్ల యొక్క సపోర్ట్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ధర్మవరంకి కమ్మోళ్ళ క్యాండిడేట్ని నిలబెట్టినారనుకో, ఇప్పుడు ఆ కమ్మోళ్ళ వాళ్ళని ఒక్కడే చూడకూడదు. ఎందుకంటే 1 person 1 vote ఉంది కాబట్టి ఆ క్యాస్ట్ని మాత్రమే చూడకూడదు, వేరే క్యాస్ట్ని కూడా సపోర్ట్ తెచ్చుకోవాలన్నమాట. అలా జరగడం వల్ల ముందు కొన్ని క్యాస్ట్లని మనము ఇన్ఫీరియర్, లోగా చూసుకొని ఉంటాం, లో క్యాస్ట్ వాళ్ళని దూరంగా పెట్టేవాళ్ళం. అటువంటి క్యాస్ట్లకు కూడా ఇప్పుడు ఓటు వేసే అధికారం వచ్చిందనమాట ఈ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వల్ల. తర్వాత పార్టీ లీడర్స్ కూడా వాళ్ళకి మర్యాద ఇవ్వడం మొదలుపెట్టినారు. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాస్ట్ వాళ్ళు ఒక్కడే ఇతను ఓటు చేసినానుకో సరిపోదు, మిగతా వాళ్ళు కూడా కొంచెమన్నా సపోర్ట్ రాలేదు. కాబట్టి మిగతా క్యాస్ట్ల నుండి కూడా సపోర్ట్ తెచ్చుకోవడం మొదలు పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, మొత్తం ఒకసారి రివైజ్ చేస్తా. క్యాస్ట్ టేక్స్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇన్ పాలిటిక్స్. ఫస్ట్, పొలిటికల్ లీడర్ choose a candidate to an electorate by seeing the caste composition in that electorate and choose the candidate from that caste only to win the elections. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇది వచ్చేసి మనకు పొలిటికల్ లీడర్స్, ఓకేనా, పొలిటికల్ లీడర్స్ touch the caste feelings to muster support, and we can say that some castes or the political parties. Third, due to universal adult franchise, political leaders or political parties had to muster the support of different castes which were hitherto ట్రీటెడ్ యాజ్ ఇన్ఫీరియర్ అండ్ లో. ఒకప్పుడు ఎవరినైతే మనము తక్కువ చేసి చూసినామో వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు అడిగే పరిస్థితికి వచ్చినారు పొలిటికల్ లీడర్స్. దేనివల్ల? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ వల్ల. ఇప్పుడు ఇవన్నీ ఇట్లా తీసుకుంటా అని చెప్తున్నారు, కానీ ఇవి నిజంగా జరుగుతాయా? క్వశ్చన్ వస్తుంది, ఇవి నిజంగా జరుగుతాయి, ఇట్లానే ఉంటుందా ఎలక్షన్స్ అంటే? లేదు కదా అని క్వశ్చన్ వస్తుంది. ఇదే బుక్ రాసేవాడికి కూడా వచ్చింది, ఏమని? The focus on caste in politics can sometimes give an impression that politics are all about caste and nothing else. That is far from true. Just consider this. ఇప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అంటే ఇప్పుడు మనం ఓటు వేసినా దానికి ఏం ఉపయోగం లేదనమాట, అంటే క్యాస్ట్లే అనమాట పాలిటిక్స్ని రూల్ చేస్తున్నది అని ఏమనుకోవద్దు. అది నువ్వు అనుకుంటేనే ఫాల్స్ అనమాట. అది నిజానికి చాలా దూరంలో ఉంది. ఎందుకంటే ఇవేవైతే మనం పైన మెన్షన్ చేసినామో 3 points చదువుకున్నామో అవన్నీ నిజంగా జరగవు అనమాట. ఎట్లనంటే, నో పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ ద కంట్రీ హ్యాస్ ఎ క్లియర్ మెజారిటీ ఆఫ్ 1 single caste. సో ఎవ్రీ క్యాండిడేట్ అండ్ పార్టీ నీడ్స్ టు విన్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ మోర్ దెన్ 1 caste అండ్ కమ్యూనిటీ టు విన్ ఎలక్షన్స్. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏమి, అట్లనే చదువుదాం. ఫస్ట్ పాయింట్ ఏమి, ఒక ఎలక్టొరేట్లో ఉన్న క్యాస్ట్ మెజారిటీని చూసి పార్టీ లీడరు ఆ క్యాస్ట్కి చెందిన వ్యక్తిని క్యాండిడేట్గా కానీ మన ఇండియాలో ఏ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో
క్లియర్ కట్ మెజారిటీ ఉన్న క్యాస్ట్ ఒక్కటి లేదనమాట. అన్ని సగాలు కాల్వాగాలు అట్లా ఉన్నాయన్నమాట. చాలా క్యాస్ట్లు అనేవి ఉన్నాయి. మనకి ఏమర్థమవుతుంది, అప్పుడు పార్టీ లీడరు ఒక క్యాస్ట్ కంటే ఎక్కువ క్యాస్ట్ల యొక్క సపోర్ట్ అనేది తెచ్చుకోవాలి, అప్పుడే అతడు విన్ అవ్వగలుగుతాడు. ఇది మనకు ఫస్ట్ పాయింట్. ఏమి, ఒక ఎలక్టరేట్లో మెజార్టీ క్యాస్ట్ని చూసి ఆ మెజార్టీ క్యాస్ట్ నుండి లీడర్ నిలబెడతారు. కానీ ఇది రియల్గా జరగదు. ఎనీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ డస్ నాట్ హ్యావ్ సింగిల్ కట్ మెజారిటీ ఆఫ్ ఏ క్యాస్ట్ అనమాట. ఆన్సర్ వచ్చేసి సెకండ్ పాయింట్ ఏం చదివినాము, క్యాస్ట్ ఫీలింగ్స్ అపీల్ చేస్తారు, కానీ అట్లా అపీల్ చేయరు. ఎందుకు, నో పార్టీ విన్స్ ద ఓట్స్ ఆఫ్ ఆల్ ద ఓటర్స్ ఆఫ్ ఏ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ. విన్స్ పీపుల్ సే దట్ ఏ క్యాస్ట్ ఈజ్ ఏ ఓట్ బ్యాంక్ ఆఫ్ వన్ పార్టీ, ఇట్ యూజువలీ మీన్స్ దట్ ఏ లార్జ్ ప్రపోర్షన్ ఆఫ్ ది ఓటర్స్ ఫ్రమ్ దట్ క్యాస్ట్ ఓట్ ఫర్ దట్ పార్టీ. ఇప్పుడు చూడండి, అక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ని అపీల్ చేస్తారన్న పొలిటికల్ లీడర్స్. ఇప్పుడు అందరు చెప్పి చాలా మాటలు చెప్తారు, కానీ వాటిని ఫాలో అయ్యే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నేను మీకు చెప్తా ఉంటా ఏమని, ఇప్పుడే హార్డ్ వర్క్ చేయండి అని, కానీ మీలో కూడా చూసి వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు వీడియో, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు తక్కువ మంది ఉంటారనమాట. అలాగే ఎవరో పార్టీ లీడరు క్యాస్ట్ ఫీలింగ్స్ని అపీల్ చేసినాడు కదా అని, క్యాస్ట్ ఫీలింగ్స్ని ఎత్తినాడు కదా అని అందరూ ఆ వెనకలకి ఏం వెళ్ళరు అనమాట. కొంతమందికి ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి ఏది మంచి ఏది చెడు అని వాళ్ళు చూడగలరు. కాబట్టి ఆ క్యాస్ట్ ఫీలింగ్స్ వాళ్ళు లొంగిపోరు అనమాట. అది మనకు అర్థమవుతుంది. అదర్వైజ్ ఒకవేళ ఆ క్యాస్ట్ మొత్తం ఆ క్యాండిడేట్కే ఓటు వేయాలని ఫిక్స్ అయినా అనుకో, ఇంకా మనం ఏం చేయలేము. చదువుకున్నా వేస్తాడు, చదువుకోపోయినా వేస్తాడు అనమాట. కేసు అర్థమవుతుందో మీకేం? ఇప్పుడు ఎడ్యుకేటెడ్ అయినా వేస్తాడు, ఒకవేళ ఆ క్యాస్ట్ అనేది ఆ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ అయింటే. చదువుకోకపోయినా వేస్తాడనమాట. అర్థమవుతుందా? ఇక్కడ మనకు పిక్చర్ కూడా ఇచ్చిన చూడండి. సపోజ్ ఇది చూడండి, ఇది ఓట్ బ్యాంక్స్ అనమాట. ఇక్కడ పార్టీ లీడర్స్ అనే వాళ్ళు ఉన్నారు చూడండి. డూ యూ థింక్ దట్ పొలిటికల్ లీడర్స్ ఆర్ రైట్ టు ట్రీట్ పీపుల్ బిలాంగింగ్ టు ఏ కాస్ట్ యాజ్ ఓట్ బ్యాంక్? అది చెప్పలేం, ఎందుకంటే పార్టీ లీడర్స్కేమో అది కరెక్ట్ అనిపిస్తుంది, కానీ మనకేమో తప్పు అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు థర్డ్ పాయింట్, మెనీ పొలిటికల్ లీడర్స్ మే పుట్ అప్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ది సేమ్ caste if the caste is believed to dominate the electorate in a particular constituency. Some voters have more than one candidate from their caste, while many voters have no candidate from their caste. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ మనకి ఏం చెప్తారు, ఒక ఎలక్టరేట్లో ఒకవేళ మెజారిటీ క్యాస్ట్ నుండి క్యాండిడేట్ నుండి నిలబెడతారనమాట పార్టీ లీడరు. ఇప్పుడు ఒక పార్టీ చేస్తే అట్లా ఓకే. ఒకవేళ ఆ మెజార్టీ కాన్స్టిట్యుయెన్సీ నుండి చాలా వివిధ రకాల పార్టీ లీడర్స్ ఆ క్యాస్ట్ గ్రూప్ నుండి వివిధ రకాల వాళ్ళని నిలబెట్టినారనుకో, అప్పుడు ఆ క్యాస్ట్ గ్రూప్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. ఏం చేస్తారు, ఇతడు నా క్యాస్ట్కి చెందినవాడు, ఇతడు నా క్యాస్ట్కి చెందినవాడు, ఇతడు నా క్యాస్ట్కి చెందినవాడు, ఇతడు నా క్యాస్ట్కి చెందినవాడే, కానీ అందరూ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్. ఇప్పుడు నేను ఎవరికి ఓటేయాలి, ఎవరికి వేసినా ఇంకొకటి బాధపడతాడు. కానీ అట్లా జరగదు అనుకో, కానీ వాడు అనుకుంటూ ఉంటాడు, ఎవరికి వేసినా వాడు బాధపడతాడు. నా క్యాస్ట్ వాళ్ళకి ఎవరికి వేసినా డిస్క్రిమినేషన్ అంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈ నలుగురికి ఓటు వేయొద్దు, మన క్యాస్ట్కి చెందిన వాళ్ళకి ఎవరికి ఓటు వేయొద్దు. బయట వేరే క్యాస్ట్కి చెందిన వాళ్ళు లేకుంటే వేరే పొలిటికల్ లీడర్స్ ఉంటాయి చూడండి, వాళ్ళకి వేస్తారనమాట. ఇప్పుడు ఫిఫ్త్ పార్టీ లీడరు వేరే క్యాండిడేట్ నామినేట్ చేసిన అనుకో, ఆ క్యాస్ట్ గ్రూపులు కన్ఫ్యూజ్ అయిపోతారు. వీళ్ళందరూ మా వాళ్ళే, నేను ఎవరికి వేసినా మిగతా వాళ్ళు బాధపడతారు. అలా బాధపడకుండా ఉండాలంటే నేను వేరే క్యాండిడేట్కి వెళ్ళానమాట. నా క్యాస్ట్కి చెందుకోకుండా ఉండే క్యాండిడేట్కి వేస్తే వీళ్ళందరూ సంతోషపడతారు, వీళ్ళెవరు బాధపడరు అని అనుకుంటాడు. ఇదే మనకి ఇక్కడ ఇచ్చిన చూడండి. సమ్ ఓటర్స్ హ్యావ్ మోర్ దెన్ వన్ క్యాండిడేట్ ఫ్రమ్ దేర్ క్యాస్ట్ వైల్ మెనీ ఓటర్స్ హ్యావ్ నో క్యాండిడేట్ ఫ్రమ్ దేర్ క్యాస్ట్. కొంతమందికి ఏమో ఇది సమస్య. ఏం సమస్య, అందరు నా క్యాస్ట్కి చెందిన వాళ్ళే, నేను ఎవరికి ఓటు వేయాలి. కానీ ఇంకొంతమంది క్యాస్ట్ గ్రూప్కి ఏమో మన క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఒక్కడూ లేదా, నేను ఓడికి ఓటు వెళ్ళా. ఓడి సమస్య ఉందన్నమాట. ఒకే క్యాస్ట్ నుండి చాలామంది నిలబెట్టినా సమస్యే, ఒక క్యాస్ట్ నుండి ఎవరిని నిలబెట్టకపోయినా సమస్యే. అట్లా అయిపోయిందనమాట. ద రూలింగ్ పార్టీ అండ్ ద సిట్టింగ్ ఎంపీ ఆర్ ఎమ్మెల్యే ఫ్రీక్వెంట్లీ లూజ్ ఎలక్షన్స్ ఇన్ అవర్ కంట్రీ. దట్ కుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ ఇఫ్ ఆల్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీస్ వర్ ఫ్రోజన్ ఇన్ దర్ పొలిటికల్ ప్రిఫరెన్సెస్. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. లాస్ట్ ఎలక్షన్స్లో విన్ అయిన ఎమ్మెల్యే ఈసారి ఎలక్షన్స్లో విన్ అవ్వకపోవచ్చు. అలాగే
లాస్ట్ ఎలక్షన్స్లో విన్ అవ్వని ఎమ్మెల్యే ఇప్పుడు విన్ అవ్వచ్చు. అర్థమవుతుందా? అంటే మనకి ఏమర్థమవుతుంది, ఏ క్యాస్ట్ ఏ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ కాదు. ఎందుకంటే పీపుల్ యొక్క ఏవైతే డైరెక్షన్ ఉందో పొలిటికల్ పార్టీస్ వైపు, అది రోజు ఒక పొలిటికల్ పార్టీ నుండి ఇంకో పొలిటికల్ పార్టీకి మారిపోతుంది అనమాట. ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇది ప్రచారాలు జరుగుతూ ఉంటాయి కదా, నేను ఒకసారి అయితే గమనించినప్ప, ఒక పార్టీలో ముందు రోజు అయితే అతడు, నేను ఆ పార్టీ పేరు అదంతా చెప్పిన, అతడు ఒక పార్టీ మెడకి ఇట్లా షాల్వా టైప్ వేసుకుంటాడు చూడండి, అది వేసుకొని తిరిగినాడు అనమాట. ఆ రోజు ఫుల్ ప్రచారం చేసినాడు. కానీ నెక్స్ట్ రోజు వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనమాట. పాయింట్ అర్థమవుతుందా? వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటే వాళ్ళ మోటివ్ ఏంది, వాళ్ళు డబ్బులు ఇస్తారు కాబట్టి వాడు కూడా అట్లా వేరే పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా మనకు అంతే. పీపుల్ యొక్క ప్రిఫరెన్సెస్ అనేటివి డే టు డే లైఫ్లో చేంజ్ అవుతుంది. ఈరోజు ఈ పార్టీ బాగుంది అనిపిస్తే రేపు ఆ పార్టీ బాగుంది అనిపిస్తుంది. ఒకరోజు ఈ క్యాండిడేట్ బాగుంది అనిపిస్తే ఆ రోజు ఆ క్యాండిడేట్ బాగున్నాడు అనిపిస్తుంది. అలా పీపుల్ యొక్క ప్రిఫరెన్సెస్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల మనకు అర్థమవుతుంది క్యాస్ట్ ఏం పూర్తిగా పాలిటిక్స్ ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, నువ్వు భయపడే పని లేదు అని మనకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఆపోజిట్గా చూసినాం స్టేట్మెంట్స్ ఏమేం, ఒక ఎలక్టరేట్లో మెజారిటీ క్యాస్ట్ కాంపోజిషన్ చూసి ఆ క్యాస్ట్ నుండే క్యాండిడేట్ని పార్టీ లీడర్ నామినేట్ చేస్తాడు అని చెప్పినారు. ఎందుకంటే ఎలక్షన్స్ విన్ అవ్వడానికి. కానీ దానికి ఆపోజిట్, ఏ కాన్స్టిట్యుయెన్సీలో క్లియర్ కట్ మెజారిటీ ఒక్క క్యాస్ట్ కూడా లేదనమాట. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ ఏమి, క్యాస్ట్ ఫీలింగ్స్కి పొలిటికల్ లీడర్స్ అపీల్ చేస్తారనమాట ఓటర్స్కి, ఎందుకు విన్ అవ్వడానికి. అలాగే కొన్ని క్యాస్ట్లను అయితే ఓటు బ్యాంక్స్గా చూసేస్తామన్నమాట. కానీ అది రియల్గా జరగదు. ఎందుకంటే ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఆ క్యాస్ట్కే ఓట్ చేస్తారని ఫిక్స్ ఏం లేదు. నువ్వు ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్స్ అపీల్ చేసినా కూడా తర్వాత ఒకవేళ పడవచ్చు, ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఓట్స్ అని పడవచ్చు. ఎప్పుడు ఒకవేళ ఆ క్యాస్ట్ ఆ పార్టీ యొక్క ఓట్ బ్యాంక్ అయితే పడవచ్చు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఏమి, ఒకే క్యాస్ట్కి చెందిన వాళ్ళని చాలా క్యాండిడేట్స్ని నిలబెడితే అప్పుడు ఆ క్యాస్ట్కి చెందిన వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు ఎవరికి ఓట్ వేయాలని. అప్పుడు వేరే క్యాండిడేట్స్కి ఓట్ చేస్తారు. ఇప్పుడు మనకు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటి, ఒక క్యాస్ట్ నుండే ఎక్కువ నామినేట్ చేసినా సమస్యే, అసలు ఒక క్యాస్ట్ నుండి ఎవరిని నామినేట్ చేయకపోయినా సమస్యే, అదనమాట. ఇంకా లాస్ట్ ఇదేమి, ఓటర్స్ యొక్క డే టు డే ఏదైతే ఎంపిక ఉందో లేకుంటే చూజ్ ఉందో అది రోజు మారుతుంది అనమాట. ఒకరోజు ఈ ఎమ్మెల్యే ఈ క్యాండిడేట్ నచ్చినాడు అయితే ఒకరోజు ఆమె నచ్చిందంటారు క్యాండిడేట్ అనమాట. అలా డే టు డే లైఫ్లో అవి అయితే చూజింగ్ ఉందో అది మారుతుందన్నమాట. క్లియర్లీ వైల్ క్యాస్ట్ మ్యాటర్స్ ఇన్ ఎలక్టరల్ పాలిటిక్స్ సో డూ మెనీ అదర్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు చూసినాం ఈ క్యాస్ట్ పాలిటిక్స్ని ఎలా కంట్రోల్ చేస్తుందో. ఒక రకంగా బాగానే కంట్రోల్ చేస్తుంది. The voters have strong attachment to political parties which is often stronger than their attachment to their caste or community. ఇప్పుడు చూడండి, క్యాస్ట్ పాలిటిక్స్ని ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది తెలుసా? ఒక క్యాస్ట్కి చెందిన వ్యక్తి తనను తాను ఒక పార్టీకి దగ్గరలో చూస్తాడు కానీ తన క్యాస్ట్ వాళ్ళకి దగ్గరగా చూడ్డు. అర్థమవుతుందా మీకు కేసు? పీపుల్ విత్ ఇన్ ద సేమ్ క్యాస్ట్ ఆర్ కమ్యూనిటీ హ్యావ్ డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ డిపెండింగ్ ఆన్ దర్ ఎకనామిక్ కండిషన్స్. అలాగే ఆ క్యాస్ట్కి చెందిన వ్యక్తులు ఇలా కూడా ఆలోచిస్తారు. ఇప్పుడు మన క్యాస్ట్కి చెందిన వాడే ఓకే బాగానే ఉంది, ఇప్పుడు ఇతడు పూర్, కానీ మనం వీళ్ళతో స్నేహం చేసినందుకు మన దగ్గరికి మన క్యాస్ట్ వాళ్ళు ఉన్న రిచ్ పీపుల్ మన దగ్గర రారనమాట. అట్లయితే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేయకూడదు. అలా ఆలోచించే వాళ్ళు ఉన్నారనమాట. రిచ్ అండ్ పూర్ ఆర్ మెన్ అండ్ ఉమెన్ ఫ్రమ్ ది సేమ్ క్యాస్ట్ ఆఫెన్ ఓట్ వెరీ డిఫరెంట్లీ. అలాగే చెప్పినాం కదా, ఒకే క్యాస్ట్కి చెందిన వాళ్ళు చాలా వివిధ రకాలుగా ఓటు వేస్తారనమాట. ఎందుకంటే వాళ్ళు వేసిన ఓటు ఎవరికి వేసినారు ఎవరికి తెలియదు అనమాట. పీపుల్స్ అసెస్మెంట్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ ద పాపులారిటీ రేటింగ్ ఆఫ్ ది లీడర్స్ మ్యాటర్స్ అండ్ ఆర్ ఆఫెన్ డిసిసివ్ ఇన్ ఎలక్షన్స్. ఇప్పుడు క్యాస్ట్ ఏం పూర్తిగా కంట్రోల్ చేయకపోయినా పాలిటిక్స్ని, కానీ ఒక రకంగా మాత్రం ఎట్లా ఒకట్లా కంట్రోల్ చేస్తుంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. కానీ క్యాస్ట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది పాలిటిక్స్ మీద చాలా ఎక్కువ ఉంది అనమాట. అది మనకు ఈ పేరా ద్వారా అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఏంది ఈ చాప్టర్ యొక్క లాస్ట్ టాపిక్ కూడా పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్. ఇప్పుడు క్యాస్ట్ పాలిటిక్స్ని కంట్రోల్ చేస్తే ఎట్లుందో చూసినాం, హాఫ్ మీడియం ఉంది.
అదే ఇప్పుడు పాలిటిక్స్ క్యాస్ట్ని కంట్రోల్ చేసిందనుకో, రాజకీయాలు క్యాస్ట్లని కంట్రోల్ చేసిందనుకో ఏం జరుగుతుంది చూద్దామా. వీ హ్యావ్ సో ఫార్ లుక్డ్ అట్ వాట్ క్యాస్ట్ డస్ టు పాలిటిక్స్. ఇప్పుడే మనం చూస్తూ వచ్చినాం అన్నట్టు ఏమి క్యాస్ట్ పాలిటిక్స్ని ఏం చేస్తుందో అది చూసినాం అనమాట. బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ దెర్ ఇస్ ఓన్లీ ఎ వన్ వే రిలేషన్ బిట్వీన్ క్యాస్ట్ అండ్ పాలిటిక్స్. కానీ అదొక్క రిలేషనే కాదు క్యాస్ట్ అండ్ పాలిటిక్స్ మాత్రమే, ఇంకొక రిలేషన్ కూడా ఉంది. ఏమి పాలిటిక్స్ టు ఇన్ఫ్లుయెన్స్ ద క్యాస్ట్ సిస్టమ్ అండ్ క్యాస్ట్ ఐడెంటిటీస్ బై బ్రింగింగ్ దెమ్ ఇన్ టు ద పొలిటికల్ అరేనా. నువ్వు ఇట్లా అనుకోవద్దు, క్యాస్ట్ మాత్రమే పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకోవద్దు, రాజకీయాలు కూడా క్యాస్ట్లని కంట్రోల్ చేయొచ్చు అనమాట. థస్ ఇట్ ఈస్ నాట్ పాలిటిక్స్ దట్ గెట్ క్యాస్టెడ్ ఇన్, ఈజ్ ద క్యాస్ట్ దట్ గెట్స్ పొలిటిసైజ్డ్. దిస్ టేక్స్ సెవరల్ ఫార్మ్స్ అనమాట. ఈ లైన్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, రాజకీయాలు కాదు క్యాస్ట్ ద్వారా కంట్రోల్ చేయబడుతున్నది, క్యాస్ట్లే రాజకీయాల ద్వారా కంట్రోల్ చేయబడుతున్నాయి అనమాట. అర్థమవుతుందా మీకు? రాజకీయాలు కాదు క్యాస్ట్ల కింద పడి ఉండేది, క్యాస్ట్లే రాజకీయాల కింద పడి ఉన్నాయన్నమాట కంట్రోల్లో అనమాట. ఆ స్టేట్మెంట్ యొక్క అర్థము. అది ఎలా జరిగింది క్వశ్చన్ వస్తుంది, ఎలా జరిగిందని. ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 3 పాయింట్స్. ఈచ్ క్యాస్ట్ గ్రూప్ ట్రైస్ టు బికమ్ బిగ్గర్ బై ఇన్కార్పొరేటింగ్ విత్ ఇన్ ఇట్ నైబరింగ్ క్యాస్ట్ ఆర్ సబ్ క్యాస్ట్ విచ్ వి ఆర్ అర్లియర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ఇట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు క్యాస్ట్లు ఎక్కువ ఉన్న సమస్యే, తక్కువ ఉన్న సమస్య. అర్థమవుతుందా? క్యాస్ట్లు ఎక్కువ ఉన్న సమస్యే, తక్కువ ఉన్న సమస్యే. అందుకు మన పార్టీస్ ఏం చేస్తాయి, ఇప్పుడు ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళని మనకు ఇప్పుడు సపోజ్ నాకు క్లియర్ కట్కి తెలియదు కానీ ఒక క్యాస్ట్కి చెందిన వాళ్ళని సబ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇది కాదనుకోండి, ఎగ్జాంపుల్ మీకు మీకు చెప్తాను. ఇప్పుడు మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ అనుకో బీసీ అంటాం చూడండి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అంటాం. అట్లాగే క్యాస్ట్లలో కూడా ఇప్పుడు సపోజ్ వైశ్యాస్ అనుకో దాంట్లో వేరే రకాలు ఉంటాయి, సపోజ్ క్షత్రియులు అన్నాం అనుకో దాంట్లో వేరే రకాలు ఉంటాయి, సబ్ క్యాస్ట్లు అనేవి. అలా ఆ క్యాస్ట్లు ఏం వేరే ఏం కాదు, ఆ క్యాస్ట్ కిందకి వస్తాయి. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆ సబ్ క్యాస్ట్లన్నీ వీటిల్లో కలిపేద్దాం, దానివల్ల మనకు ఒక కరెక్ట్ కంపోజిషన్ అనేది దొరుకుతుందన్నమాట అని పొలిటికల్ లీడర్స్ ఆలోచిస్తారనమాట, పార్టీ లీడర్స్. సెకండ్ ఏమి, వేరియస్ caste groups are required to enter into a collision with other castes or communities and thus enter into a dialogue and negotiation. సబ్ క్యాస్ట్లన్నింటినీ ఒక రకంగా కలిపేసినాం కానీ సరిపోలే, ఇంకా మనకు చాలా క్యాస్ట్లు అనేవి కనబడిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక క్యాస్ట్ని ఇంకో క్యాస్ట్తో ఒప్పందం చేపిద్దాం. ఎలా, ఇప్పుడు సపోజ్ వైశ్యాస్, బ్రాహ్మిన్స్, ఇది కానీ జరగదు అనుకోండి, నేను చెప్తాను ఇక్కడ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అనమాట. ఏమేం ఇప్పుడు బ్రాహ్మిన్స్ మీట్ అనేది తినరు, వైశ్యాస్ మీట్ అనేది తినరు. కాబట్టి వీళ్ళు పూజా సంస్కారాలు అన్నీ బాగానే చేస్తారు, బ్రాహ్మిన్స్ బాగానే చేస్తారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఒక క్యాస్ట్ అయితే బాగుంటుంది. ఎందుకు, అప్పుడు పొలిటికల్ లీడర్స్కి బాగుంటుంది, పార్టీ లీడర్స్కి వీళ్ళకి బాగుంటుంది. ఎలా, ఎందుకంటే ఒక క్లియర్ కట్ మెజార్టీ అనేది దొరికింది అనుకో, మనం ఆ క్యాస్ట్కి చెందిన లీడర్స్ని మనం నిలబెడితే మనం ఈజీగా విన్ అవ్వగలం అని వాళ్ళ ఫీలింగ్ అనమాట. అర్థమవుతుందా? లాస్ట్ ఇదేమి, ఇప్పుడు అదంతా వద్దబ్బా, పార్టీ లీడర్స్కి ఇలా అనిపిస్తుంది, ఇవన్నీ చేస్తున్నాము ఇంకేం జరగలేదు, దీనివల్ల ఏం యూజ్ లేదు. ఇప్పుడు మనం ఇట్లా డివైడ్ చేద్దాం, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఫార్వర్డ్ క్లాసెస్ అని. ఎందుకు ఇలా, ఇప్పుడు సపోజ్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న వాళ్ళ నుండి ఎవరినైనా లీడర్ నిలబెట్టామనుకో వాళ్ళకి ఆశ అనేది పుడుతుంది. ఏమి, మమ్మల్ని ఈరోజు ఒక పార్టీ మమ్మల్ని ఈ రోజుకి గుర్తించిందనమాట, ఖచ్చితంగా ఈసారి వీళ్ళకి పార్టీకే వెళ్ళా అని వాళ్ళు అనుకుంటారు, ఎవరు, ఓటర్స్. కానీ పార్టీ లీడర్స్ యొక్క థాట్ ప్రాసెస్ ఎట్లుంది, వాళ్ళకి ఎట్లో ఒకట్లా ఓట్స్ రావాలి అంతే, అవి ఎట్లా వస్తున్నాయో సంబంధం లే, వాళ్ళు ఎలా అవి తెచ్చుకుంటున్నారో అవి సంబంధం లే, ఓట్స్ వచ్చినాయా లేవా అనేది ముఖ్యం. 3 పాయింట్స్ ఎలా మనం చెప్పగలం, పాలిటిక్స్ క్యాస్ట్ని ఎలా కంట్రోల్ చేస్తుంది, 3 పాయింట్స్. ఒకటి, ఆ క్యాస్ట్కి చెందిన సబ్ క్యాస్ట్ అని కలిపేస్తున్నారు. తర్వాత సెకండ్, కొత్త ఏవైతే క్యాస్ట్లు ఉన్నాయో వాటితో కొలిషన్ అనేది ఏర్పాటు చేస్తున్నారు అనమాట. తర్వాత థర్డ్ది వచ్చేసి న్యూ కైండ్ ఆఫ్ క్యాస్ట్లు అనేది క్రియేట్ అయినాయి, ఏవి, బ్యాక్వర్డ్, ఫార్వర్డ్ అనమాట. మనం ప్రస్తుతం కూడా మన డైలీ లైఫ్లో వింటూ ఉంటాం బ్యాక్వర్డ్ క్యాస్ట్, ఫార్వర్డ్ క్యాస్ట్ అని అనమాట. ఇప్పుడు క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ వల్ల ఏదైతే అవుట్కమ్ వచ్చిందో అది పాజిటివా నెగిటివా క్వశ్చన్ వస్తుంది, పాజిటివా నెగిటివా అని. అలాగే పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్ వల్ల మనకు వచ్చిన అవుట్కమ్ నెగిటివా పాజిటివా క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఇప్పుడు పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్ చదువుకున్నాం, పాలిటిక్స్ క్యాస్ట్ అని ఎలా కంట్రోల్ చేస్తుందో, కాబట్టి దాని యొక్క అవుట్కమే చూద్దాం ఫస్ట్. థస్ క్యాస్ట్ ప్లేస్
different kinds of roles in politics. In some situations, expression of caste differences in politics gives many disadvantaged communities the space to demand their share of power. In this sense, caste politics has helped people from Dalits and OBC castes to gain better access to decision making. Several political and non political organizations have been demanding and agitating for an end to discrimination against particular castes for more dignity and more access to land, resources and opportunities. ఇప్పుడు చూడండి, పాలిటిక్స్ క్యాస్ట్ని కంట్రోల్ చేసింది కదా, దాని యొక్క అవుట్కమ్ పాజిటివ్ నెగిటివ్ క్వశ్చన్ వస్తుంది. పాజిటివ్ నెగిటివ్ అని. పాజిటివే. ఎందుకు పాజిటివ్? ఇది కూడా క్వశ్చన్ వస్తుంది, ఎందుకు పాజిటివ్ అని. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ని మనము పాలిటిక్స్ని క్యాస్ట్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మనకు కొన్ని క్యాస్ట్లకి హెల్ప్ అయింది. ఏ క్యాస్ట్లకి? ఏవైతే ముందు లో క్యాస్ట్గా ఫీల్ అవుతున్నాయో వాటికి రిజర్వేషన్ అనేది కల్పించినారనమాట. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది, వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి, ఎవరో ఒకరికి మంచి జరిగింది కదా, కాబట్టి పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్ వచ్చేసి మనకు పాజిటివ్ అవుట్కమ్ అనమాట. దళిత్స్కి, ఓబీసీ క్యాస్ట్లకి వాళ్ళకు ఏది రిజర్వేషన్ అనేది కల్పించినారన్నమాట. అలాగే వాళ్ళకి ఈ రైట్ కూడా ఇచ్చినారు, ఏమి ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకోనికి కూడా. అది అందరికీ ఉందనుకోండి ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకోవడానికి, కానీ వీళ్ళు ఎవరైతే లో క్యాస్ట్కి చెందిన వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఏదైతే సమాజంలో డిగ్నిటీ కావాలో, వాళ్ళకంటూ స్వతహాగా ఒక గౌరవం అనేది ఉంటుందో దాన్ని నిలబెట్టుకోవడానికి వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఫామ్ చేసుకొని వాళ్ళు కాపాడుకుంటున్నారన్నమాట. ఇది ఎందుకు జరిగింది? పాలిటిక్స్ క్యాస్ట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం వల్ల. అర్థమవుతుందా? కానీ క్యాస్ట్ ఒకవేళ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయిందనుకో క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ పాజిటివ్ నెగిటివ్ అని. ఇప్పటివరకు మనం ఈ పేరాలు చదివినది పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్ పాజిటివ్ అవుట్కమ్ అనమాట. ఇప్పుడు మనకు ఈ స్టార్టింగ్లో కూడా మనం చదువుకున్నాం, ఏమని ఇంట్రడక్షన్లో, రిలీజన్ ఏమో నెగిటివ్ అవుట్కమ్, జెండర్ ఏమో పాజిటివ్ అవుట్కమ్. కానీ ఇప్పుడు మనం క్యాస్ట్ చదువుకుంటేనే బోత్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అవుట్కమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడేమో పాజిటివ్ అవుట్కమ్ చదివేసిన, ఇప్పుడు నెగిటివ్ అవుట్కమ్ అనమాట. అట్ ద సేమ్ టైమ్ ఎక్స్క్లూజివ్ అటెన్షన్ టు క్యాస్ట్ కెన్ ప్రొడ్యూస్ నెగిటివ్ రిజల్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ రిలీజన్. పాలిటిక్స్ బేస్డ్ ఆన్ caste identify alone is not very healthy in democracy. It can divert attention from other pressing issues like poverty, development and corruption. In some castes, caste division leads to tensions, conflict and even violence. పార్టీ లీడర్స్ ఎప్పుడు ఈ క్యాస్ట్ మెజారిటీలో ఉందా, ఆ క్యాస్ట్ మెజారిటీలో ఉందా, ఈ క్యాస్ట్ మెజారిటీలో ఉందా, ఆ క్యాస్ట్ మెజారిటీలో ఉందా అలా ఆలోచించాడు. పి వస్తాడు, సార్ ఇది ముఖ్యమైన ఫైలు, మీరు వెంటనే సైన్ పెట్టారు, జనాలకి చాలా అవసరం అంటే, పాలి నేను ఈ క్యాస్ట్ చూస్తాను, దీంట్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, దాంట్లో ఎవరు ఉన్నారు, దీంట్లో ఎవరు ఎక్కువ ఉన్నారు, క్యాస్ట్ కాంపోజిషన్, ఇలా ఎక్కువ బిజీ అయిపోయినారు అనుకో. క్యాస్ట్ వల్ల క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనమాట మనకి ఈ సందర్భంలో. దీనివల్ల ఏవైతే పీపుల్కి అవసరాలు ఉన్నాయి వాటి మీద ఫోకస్ అనేది తగ్గిపోతుంది. సచ్ యాజ్ ఎడ్యుకేషన్ కావచ్చు, పావర్టీ కావచ్చు, ఇవి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. వీటి మీద ఫోకస్ అనేది తగ్గిపోతుంది. ఎందుకు తగ్గిపోతుంది? ఎందుకంటే మనం క్యాస్ట్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేసినాం, దానివల్ల ఇవి తగ్గిపోతాయి. ఇవి తగ్గిపోయిననుకో దేశానికి నష్టం అనేది కలుగుతుంది. కాబట్టి క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్, ఒకవేళ పాలిటిక్స్ని క్యాస్ట్ కంట్రోల్ చేసినందుకో అది చాలా నెగిటివ్ అవుట్కమ్ అనమాట. అర్థమవుతుందా? ఇంతటితో మన చాప్టర్ అనేది ఫినిష్ అయిందనమాట. ఈ చాప్టర్ నుండి క్వశ్చన్లు వచ్చినా మనం ఓన్గా రాసేయచ్చు అనమాట. అర్థమవుతుందా? ఓన్గా రాసేయచ్చు అనమాట. అంత కష్టమైన ఏమీ లేవు. పాయింట్స్ అనేటివి ఎగ్జాంపుల్తో అర్థం చేసుకొని ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకుంటే మనకు చాలా రోజులు అనేది గుర్తుకుంటుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు ఈ వీడియోలో క్యాస్ట్ ఇన్ పాలిటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, పాలిటిక్స్ ఇన్ క్యాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, మన థర్డ్ పిల్లర్ ఫినిష్ అయింది. అలాగే సివిక్స్లో థర్డ్ చాప్టర్ ఫినిష్ అయింది అనమాట. ఒకవేళ మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చింటే వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోద్దండి. ఓకేనా? వాళ్ళకు కూడా హెల్ప్ అవ్వండి. ఓకేనా? అందరూ వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది చేసుకుంటున్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మాకు మోటివేషన్ అనేది దొరుకుతుంది అనమాట మీకోసం ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి. ఓకేనా? స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.